ध्यानं वंदे शंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మాస ఫలాలు అంటే మార్చి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మరి ద్వాదశ రాశులు మేషరాశి నుండి మీనరాశి వరకు మరి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహస్థితి ఎట్లా మారబోతుంది, మరి ఈ మాసంలో ఎవరెవరికి ఏ శుభాలు, మరి మంచి చెడు కూడా ఇప్పుడు మనం పూర్తిగా వివరంగా చెప్పుకుందాం. మేషరాశి ఫలితం. ఈ మేషరాశి వాళ్ళకి ఇంతకాలం చాలా అద్భుతంగా నడిచింది. మరి రాబోయే కాలంలో శని భగవానుడు వ్యయస్థానానికి రాబోతూ ఉన్నాడు. అంటే ఏలినాడు శని ప్రారంభమవుతుంది ఈ మార్చి మాసం నుండి. అంటే ఇంతకాలం వీళ్ళకి తిరుగులేని విధంగా చాలా అద్భుతంగా నడిచి ఉంటుంది మేషరాశి వాళ్ళకి. మరి ఇక్కడి నుంచి రాబోయే కాలం ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అంటే ప్రధానంగా రాజకీయ రంగంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కాస్త జాగ్రత్త పడవలసిన సమయం ఆరంభమైనట్లు లెక్క. అంటే ఖర్చు పెట్టే విషయంలో కానివ్వండి, మరి కొత్త వ్యాపారాలు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వాళ్ళు ఈ మాసం నుంచి అంటే మార్చి నెల నుంచి వేయబోయే ప్రతి అడుగు కూడా రాబోయే 7-8 సంవత్సరాల వరకు ప్రాపర్ ప్లానింగ్తో కనుక ముందుకెళ్ళినట్లయితే ఎటువంటి నష్టాలు లేకుండా, కష్టాలు లేకుండా బయటపడడానికి ఈ మాసం ఆరంభం కావాలి. అది కాకుండా ఒక ఇన్నాళ్ళు మనకి ఎట్టా నడిచింది, మనకు తిరుగులేదులే అని చెప్పి పోకడ కనుక పోయినట్లయితే నష్టం వచ్చే అవకాశాలు ప్రారంభమవుతాయి. అంటే ఈ మార్చి మాసంలో మీరు ఏదైతే కొత్త స్టెప్స్ తీసుకుంటారో, మరి కొత్త వ్యాపారం చేయాలని ముందుకు వేసినా, ఒక అడుగు ముందుకు వేసినా, ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్ చేసినా, లేదు పార్ట్నర్షిప్ వ్యవహారాలు అసలు పనికిరావు. ఇక్కడి నుంచి రాబోయే నెల రోజులు అసలు పొరపాటున ఎటువంటి అగ్రిమెంట్స్ కానివ్వండి పనికిరావు. అట్లాగే ఎవరికి అప్పులు ఇవ్వడం కానీ, మధ్యలో షూరిటీ సిగ్నేచర్స్ పెట్టడం కానీ పనికిరాదు. ఇక్కడి నుంచి రాబోయే 7 సంవత్సరాల వరకు ఆరంభమవుతుంది. శని భగవానుడు వ్యయస్థానంలోకి రాబోతూ ఉన్నాడు. తరువాత నిన్నటి వరకు ఈ యొక్క మేషరాశి వాళ్ళకి చతుర్థం కుటుంబ స్థానంలో కుజస్తంభనం నడిచింది. ఈ కుజస్తంభనం వల్ల కొంత కుటుంబపరంగా చాలా చికాకులు ఉంటాయి, కొంత ఆరోగ్యపరమైన సమస్యలు అనుభవించి ఉంటారు. మరి విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో మరి విద్యాభివృద్ధిలో కొంత కుంటుపడడం, అంటే విద్యలో కొంత ఇబ్బంది కలగడం అనేది సంభవించి ఉంటుంది. మరి కుజుడు కూడా మిథున రాశికి వచ్చాడు కాబట్టి ఇక్కడి నుంచి రాబోయే కాలం వీళ్ళకి ఎటువంటి చదువు పరంగా ఎటువంటి ఇబ్బందులు పడ్డారో మరి ఈ మార్చి మాసంలో విద్యకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. తర్వాత వాహనాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఎందుకంటే అష్టమాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో పడ్డాడు కాబట్టి వాహనాల మీద ఈ మాసంలో కొంత జాగ్రత్త అవసరం. దాంతోపాటు షష్టగ్రహ కూటమి కూడా త్వరలో ఏర్పడబోతుంది. మీనరాశిలో ఏర్పడబోతుంది మేషరాశి వాళ్ళకి. కాబట్టి ఈ విషయంలో కొంత ఈ మాసం మొత్తం కూడా ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. తరువాత మీడియా రంగంలో ఉన్న మిత్రులకి, మరి సినీ రంగంలో ఉన్న ప్రముఖులకి ఈ మాసం కొంత అనుకూలంగా ఉంది చెప్పవచ్చు. మరి ఇంతకుముందు కొన్ని ఇబ్బందులు ఎదురై ఉంటాయి. ఇక్కడి నుంచి రాబోయే కాలం అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి. ఎందుకంటే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. తర్వాత ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో మరి కొంత ధనం చేతికి రాక ఇబ్బంది పడుతూ ఉంటారో మేషరాశి వాళ్ళు గత మాసంలో, మరి ఇక్కడి నుంచి రాబోయే కాలం కొంత అనుకూలంగా ఉంది. ఏంటయ్యా అనుకూలత అంటే శని మారుతున్నాడు, మరి గురువు ధనస్థానానికి వచ్చాడు, కుజుడు ఉన్న నీచ స్థితి మారిపోయింది. ఒక పక్క ధనాధిపతి ఉచ్చస్థితిలో శుక్రుడు ఉన్నాడు. కానీ కొంత సంతానపరంగా సంతానానికి కొన్ని అనుకోని ఖర్చులు పెట్టవలసిన పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అంటే పిల్లలు చదువులకో, అయితే విదేశీ వ్యవహారాలకు పిల్లలు చదువుకోవడానికి వెళ్ళడానికో ఇట్లా కొంత అధికమైన ఖర్చులు ఈ మాసంలో కనపడుతూ ఉన్నాయి మేషరాశి వాళ్ళకి. కాబట్టి ఈ విషయంలో ఖర్చు పెట్టడం మంచిదే. ఎందుకంటే పిల్లల్ని చదివించడం అనేది జనరల్గా ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిదే. కాబట్టి పిల్లల విషయంలో ఖర్చు పెట్టడంలో తప్పు లేదు. కాకపోతే జాగ్రత్తగా అడుగులు వేయాలని చెప్పుకున్నాం మనం ఇందాక. ఎందుకంటే కొంత వీసా ప్రాబ్లమ్స్ రావడం కానీ, చదువుకునే విద్యార్థులు అయితే కనుక వీసా ప్రాబ్లమ్స్ రావడము మేషరాశి వాళ్ళకి, మరి వీసా 1-2 సార్లు రిజెక్ట్ అవ్వడం
మరి అప్పుడు దానివల్ల కొంత ధన నష్టం కలగడం ఇటువంటి కనపడుతున్నాయి మేషరాశి వాళ్ళకి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మరి దాంతోపాటు వాహనాల మీద కొంత జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వృత్తిపరంగా కొంత బాగుండబోతుంది. అంటే కొత్త వృత్తిలో జాయిన్ అయ్యే వాళ్ళకి మరి ఉద్యోగం స్థానభ్రంశం కనపడుతుంది, మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఈ యొక్క మేషరాశి వాళ్ళకి. తర్వాత ఈ మేషరాశి వాళ్ళకి తల్లికి కొంత అనారోగ్య సూచన కనపడుతుంది. చతుర్థాధిపతి చంద్రుడు షష్టమ స్థానంలో పడ్డాడు. చంద్రుడు కేతువు షష్టమంలో ఉండటం వల్ల కొంత తల్లికి అనారోగ్యం అని, లేదు మేషరాశి వాళ్ళకు కూడా కొంత అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. కొంత బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ, కొంత జలుబు ఇటువంటివి కనపడడం, తలనొప్పి రావడం ఇటువంటివి ఈ మాసంలో సంభవిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. అంటే వాహనాల మీద జనరల్గా చలికాలంలో ప్రయాణం అనేది ఈ మాసంలో పనికిరాదు. దానివల్ల ఏమవుతుందంటే కొంత అనారోగ్య సమస్యలు సూచిస్తూ ఉన్నాయి మేషరాశి వాళ్ళకి. తరువాత శత్రువర్గం ఎవరైతే ఉన్నారో కొంత వాళ్ళు మీకు ఎప్పుడు దెబ్బతిద్దామని ఎదురు చూస్తూ ఉంటారు మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో. షష్టాధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థితిలో ఉండటం వల్ల నిగూఢమైన శత్రువులు కొంతమంది ఉంటారు సహజంగా. అంటే మనం ఏ వృత్తిలో ఉన్నా, ఏ వ్యాపారం చేసినా మంచిగా ఉంటూ మన వెనకాల గోతులు తీయాలి, నెట్టా నాశనం చేయాలని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రతి వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఉంటూ ఉంటారు. మరి అటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఎటువంటి అవకాశాలు శత్రువర్గానికి ఇవ్వకుండా మరి రాబోయేటువంటి వ్యవహారాలు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మరి రాబోయే కాలం ఈ మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది. అంటే సుమారుగా వీళ్ళకి 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. అంటే 50% బాగుంటుంది, 50% కొంత బాగలేదు. కాబట్టి బ్యాలెన్స్డ్గా మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా ఆచితూచి అడుగులు వేయడం అనేది చెప్పదగ్గ సూచన మేషరాశి వాళ్ళకి. ఈ మేషరాశి వాళ్ళకి మరి మనం చెప్పుకున్న దోషాలు పోయి సర్వశుభాలు జరగాలంటే భ్రమరాంబిక అష్టకం ఉంది, భ్రమరాష్టకం అంటూ ఉంటారు. అటువంటి భ్రమరాష్టకం ప్రతినిత్యం కూడా ఈ నెల రోజులు పారాయణ చేసినట్లయితే అమ్మవారి దయ వల్ల వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా సిద్ధించడానికి భ్రమరాష్టకం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మేషరాశి వాళ్ళకి.